హాయ్ నేను సతీష్. టికెట్ టు ఫినాలే అవినాష్ గెలుచుకున్నాడని చెప్పా కదా. నైట్ 1:30 టైంలో చాలా ఎర్లీగా చెప్పేస్తా. మిగతా వాళ్ళకి మనకి ఎంత వేగంగా ఉంటుందంటే కనీసం 10 అవర్స్ ముందుగానే అప్డేట్స్ అన్ని ఇచ్చేస్తూ ఉంటాయి. ఇన్స్టాలో కూడా షేర్ చేసుకున్నా. ఇలాంటి అప్డేట్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అట్లాగే మరి ఈ టాస్క్, ఇప్పుడు టికెట్ టు ఫినాలే టాస్క్ అసలు ఎట్లా జరిగింది, ఎలా అవినాష్ విన్ అయ్యాడు, ఇప్పుడు గత సీజన్లో కూడా సీజన్ 7లో కూడా వైల్డ్ కార్డ్గా వచ్చిన అర్జున్ అంబటి టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. మరి ఈ సీజన్లో కూడా వైల్డ్ కార్డ్గా వచ్చిన అవినాషే టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు. మరి వైల్డ్ కార్డులుగా వస్తున్న వాళ్ళకి అదృష్టమా, లేకపోతే కష్టమా, లేకపోతే అక్కడ ఏమైనా లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా, ఎట్లా గెలుస్తున్నారని కూడా ఈ వీడియోలో అనలైజ్ చేయబోతున్నా. అయితే వీటితో పాటు నా దగ్గర చాలా 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 అప్డేట్స్ అయితే వస్తా ఉన్నాయి. చాలా ఇంట్రెస్ట్గా ఉన్న అప్డేట్స్ వస్తున్నాయి. వాళ్ళ మధ్య కాన్వర్జేషన్ కొన్ని కట్ చేసి చూపన కూడా వస్తాయి. లైవ్లో జరిగేవి, ఎడిటింగ్లో లేపేసేవి, ఎపిసోడ్లో లేపేసేవి, వీటన్నింటితో పాటు అఫీషియల్ ఓటింగ్ సహా ఇన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి. బట్ ఇంకా మీ నుంచి ఎంకరేజ్ అయితే నేను ఆశించిన స్థాయిలో అయితే రావట్ల. నిజంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం, రీచ్ కూడా చూశారుగా. ఈ అవినాష్కి సంబంధించి నైట్ ఎప్పుడు 1:30 ఆల్మోస్ట్ 12 అవర్స్ దాటిపోయింది ఇప్పటికి నేను వేసేసి. ఆ టైంలో ఫస్ట్ నేనే వేశాను. బట్ 75K వరకు చూస్తే ఒక 3000 ఇంతే లైక్స్. సో ఇట్లయితే ఆ రీచ్ అనేది తగ్గిపోద్ది కనుక వీలైనంత ఎక్కువ లైక్స్ కొడితే నాకు అది కంప్లీట్గా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కనుక సో అందుకోసం అడిగేది. ఇది పోనీ రివ్యూ వీడియోస్ అయితే కాదు కదా. సరే మా ఫేవరెట్ కంటెస్టెంట్ సెషన్లో మీరు నెగిటివ్గా చెప్పారు, మీరు మా ఫేవరెట్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేయలేదు అట్లా అనుకోవచ్చు. నేను ఆ రివ్యూ వీడియోలో కూడా ఉన్నది ఉన్నట్టే చెబుతాను. అక్కడ ఎవరిది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. డైలీ ఎపిసోడ్ చూసేటప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ, అక్కడ మాట్లాడే మాటలు కానీ, అక్కడ కొట్టే ఫ్లిప్పులు కానీ, ఏదైనా సరే ఓవరాల్గా వాళ్ళ జర్నీలో ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఆడియన్స్లో ఆ రియాక్షన్ ఎట్లా వస్తుంది, ఏంటి దానికి ఎఫెక్ట్ వాళ్ళ గేమ్కి ఎట్లా పడుతుంది, ఇవే చెబుతారు రివ్యూలు కూడా. కొన్ని ఎట్లాంటివి అంటారా, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఫస్టే తెలుసుకోవాలి ఎట్లా అయింది, ఏంటి, ఎవరు అయ్యారు. ఇప్పుడు అందరికీ మీలో ఉండే క్యూరియాసిటీ ఏంటంటే, నిఖిల్ ఉన్నాడు. ఇప్పుడు అర్జున్ అంబటి మాదిరిగానే ఫిజికల్ టాస్క్లు ఈ సీజన్లో అయితే తిరగొట్టేస్తున్నాడు. చించి ఆరేసే మాదిరిగా ఎంతవరకు ఒక్క టాస్క్ కూడా ఓడిపోయింది ఏమైనా ఉందా? ఫిజికల్ టాస్క్లు అన్నీ ఆడుతున్నాడు, ఆడేస్తున్నాడు. ఒక దశలో ఇంకేముంది, ఆయన ఉంటే ఆయనే గెలిచేస్తాడు. మిగతా వాళ్ళు ఆడేదానికి కూడా భయపడే పరిస్థితి, ఆయన క్లాన్లో ఉండే పరిస్థితి, క్లాన్ వర్సెస్ క్లాన్ అయినా, ఇండివిజువల్గా అయినా సరే అంత బాగా ఆడుకుంటూ వచ్చాడు. మరి సో ఇప్పుడు కూడా సీజన్ 7 రిపీట్ కాబోతుందా? సేమ్ అర్జున్ అంబటి మాదిరిగా ఇతను కూడా టికెట్ టు ఫినాలే గెలుచుకుంటాడని ఎక్కువ మంది ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ వాటందరూ అంచనాలు పటాపంచలు చేసి ఇప్పుడు అవినాష్ గెలిచాడు. సో మరి ఇది క్యూరియాసిటీ ఉంటుంది సహజంగా. మరి నిఖిల్, అవినాష్, రోహిణిలో ఎవరు ఎట్లా గెలుస్తారు, ఎవరు అవుతారు అని ఉంటుంది కదా మీలో. సో అందుకోసం నేను కూడా ఇలాంటి అప్డేట్స్ అన్ని చాలా వేగంగా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలకు కూడా లైక్స్ ఎక్కువ రాకపోతే ఎట్లా చెప్పండి. వీళ్ళనంత ఎక్కువ లైక్స్ కొడితే మరిన్ని వీడియోస్ చేసేదానికి బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది కనుక సో పదే ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేసేది అదే. లైక్స్ చేస్తేనే ఏ వీడియోకైనా సరే రీచ్ ఉంటుంది. సో ముందే లైక్ చేయండి. అడగకుండా చాలామంది చేస్తారు. థ్యాంక్ యూ. అడగందే అమ్మాయిని అన్నం పెడతా అంటారు కదా. సో అడగాల్సిన, గుర్తు చేయాల్సింది కూడా ఉంది. అయితే ఇంకా సరే, ఇక ఈ టికెట్ ఫినాలే ఛాన్స్ ఇప్పుడు శ్రీముఖి వచ్చింది కదా. ఒక 2 టాస్క్లు అయితే ఉంటాయి. ఆ టాస్క్లు ఎట్లా ఉండబోతున్నాయి, వేరే లెవెల్ అనిపిస్తుంది. శ్రీముఖి వచ్చి ఇక్కడ ప్రోమోలో అడుగుతూ ఉంటుంది కదా, నా దగ్గర 4 బ్యాడ్జెస్ ఉన్నాయి, మరి ఎవరు ఆడతారు, ఎవరికి పెడతా, వాళ్ళకు 5 లక్షల బ్యాడ్జ్ ఒకటి పెట్టాల్సి ఉంటుందని కూడా చెబుతుంది కదా. అయితే ఆమె 4 బ్యాడ్జెస్ ఉన్నాయి, ఎవరు గెలుస్తారు అనుకుంటారో వాళ్ళకి 5 lakhs బ్యాడ్జ్ పెట్టమని అడుగుతారు కదా. ఖచ్చితంగా హౌస్ మేట్స్ అందరూ ఇంకెవరు నిఖిలే గెలుస్తాడని ఎక్కువ మంది నిఖిల్కి అయితే 5 lakhs బ్యాడ్జ్ పెడతారు. ఇక తర్వాత అవినాష్ అండ్ రోహిణి, అలాగే 4 అన్నారు కదా, అంటే ఇంకొకరు కూడా ఫన్ కోసం అనమాట ఈ టాస్క్. అవినాష్, రోహిణితో పాటు టేస్టీ తేజ కూడా పెడతారు. ఇట్లా అనమాట. అవినాష్కు 4 lakhs, అట్లాగే రోహిణి గెలుస్తుంది, విన్ అయితే తనకు 3 lakhs బ్యాడ్జ్, అలాగే టేస్టీ తేజ గెలుస్తాడని 2 లక్షలు. మరి టేస్టీ తేజ ఈ కంటెండర్ రేసులో లేడు కదా, మరి ఆయనకి ఎట్లా ఇచ్చారంటే కొద్దిగా మజా రావాలి, ఎంటర్టైన్ కావాలి, ఆయన కూడా ఆడితే బాగుంటుంది లెక్క. ఇది ఫన్ టాస్క్. ఈ టాస్క్ అయ్యాక అసలు టాస్క్ అయితే మొదలు పెట్టారు. అది టికెట్ టు ఫినాలే టాస్క్. అది వేరే లెవెల్ అయ్యింది నిజంగా. ఈ సీజన్లో అన్ని టాస్కులు ఆడుకుంటూ వచ్చి నిఖిల్ ఆడాడంటే గ్యారంటీ గెలుపు అనుకునే కంటెస్టెంట్ అవసరం అయ్యేసరికి, అసలైన టాస్క్ వచ్చేసరికి ఎవరికైనా ఫస్ట్ ఫైనలిస్ట్ అనిపించుకుంటే బిందాస్. ఈ 2 వారాలు టెన్షన్ పోద్ది, పైగా మజా వేరు. అమ్మయ్య, టాప్ 5 కంటెస్టెంట్ అయ్యామంటే చాలు, మన జర్నీకి రీచ్ అయిపోయి. ఇక తర్వాత ఆ 5లో ఏ పొజిషన్ ఉంటామని అలాంటి దశలో ఇతనికి ఎట్లా అయ్యింది, ఎలాంత బ్యాడ్ లక్ వెంటాడింది అనేది కూడా చెప్పుకుంది. ఇక్కడ ఈ టాస్క్ ఏంటంటే ఫైనలిస్ట్ అనే లెటర్స్ చుట్టూ ఈ టాస్క్ నడుస్తుందంట. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్, FIRST ఫస్ట్, FINALIST ఫైనలిస్ట్, ఫస్ట్ ఫైనలిస్ట్ అని అక్షరాల చుట్టూ, ఇప్పుడు మెగా చీఫ్ ఎట్లా పెట్టినాడు కదా, అట్లా ఈ అక్షరాల చుట్టూ ఈ టాస్క్ అయితే నడుస్తుంది. అది దాని తర్వాత అది ఎట్లా అంటే, మొన్న విష్ణుప్రియ పృథ్వీ ఆడారు కదా తాళాల టాస్క్. గార్డెన్ ఏరియాలో పరిగెత్తుకుంటూ బాక్సింగ్ చేయడం, తాళం తీయడం, మళ్ళీ అక్కడ ఓపెన్ చేయడం, మళ్ళీ అందులోంచి తాళం కోసం మళ్ళీ యాక్టివిటీ ఏరియాలోకి పరిగెత్తడం, ఇట్లా పెట్టారు కదా. అదే టైపులో ఈ టాస్క్ కూడా అంట.
ఇక్కడేంటంటే బజర్ మోగ్గానే నిఖిల్, అవినాష్, రోహిణి మొత్తం యాక్టివిటీ రూమ్లోకి ఇక్కడ మరి తేజ ఉండదు, ఎందుకంటే అది ఫన్ టాస్క్, వీళ్ళ ముగ్గురికి కదా పోటీ. వీళ్ళు ముగ్గురు పరిగెత్తుకుంటే యాక్టివిటీ రూమ్లోకి పోవాలి. అక్కడ వాల్స్ పైన ఇందాక నేను చెప్పినట్టుగా ఫస్ట్ ఫైనలిస్ట్ అటు ఇటు డిస్లొకేట్ అయిపోయింటూ వాటిని అన్ని టక 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 సెట్ చేసుకోవాలి. అది సెట్ చేసుకున్న వల్ల అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ గార్డెన్ ఏరియాలోకి రావాలి. ఇక్కడ మళ్ళీ గార్డెన్ ఏరియాలో ఏంటంటే మళ్ళీ ఫస్ట్ ఫైనలిస్ట్ అండ్ బాక్సులు ఉంటాయంట. ఈ బాక్స్లో ఆ అక్షరాలు ఒక్కో అక్షరం ఒక్కొక్క బాక్స్ పైన ఉంటుంది. ఫస్ట్ FIRST అలాగా ఒక్కొక్క దీని మీద ఒక్కొక్కటి ఉంటే ఆ బాక్సులు కొంచెం పైకి అటు ఇటుగా ఉంటాయి. అవి కిందకి తీసుకొచ్చి పైకి ఉండే బాక్సులు కిందకి తీసుకొచ్చి ఒక్కో బాక్స్ పైన ఒక్కొక్క అక్షరాలు అట్లా పెట్టుకొని నిలబెట్టి బాక్స్ పైన కూడా నిలబెట్టుకుంటే అవన్నీ బ్యాలెన్సింగ్ చేయాలంట. ఒక్కో బాక్స్ పైన ఒక దానిపైన ఇంకో దానికి పెట్టుకుంటే అట్లా బ్యాలెన్సింగ్ చేసుకొని కిందకి పైకి పడతా ఉన్నా సరే పడకుండా రోప్తో స్ట్రైట్గా పెట్టి తీసుకుని వెళ్ళాలంటే వీటిని. సో వదిలేస్తే పడిపోద్ది. అంటే చాలా బ్యాలెన్స్డ్గా చాలా కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెట్టి ఫిజికల్తో పాటు ఇవన్నీ చూసుకుంటూ పెట్టుకోవాల్సిన టాస్క్ ఇది. ఆ బాక్సులు పెట్టుకుంటూ ఆ ఫస్ట్ ఫైనలిస్ట్ అక్షరాలు పెట్టుకుంటూ అటు ఇటు జరుగుతున్నా పాడిపోతున్నా జారిపోతున్నా ఇట్లా పడకుండా కింద పడకుండా చూసుకోవాలి. లాస్ట్లో ఫైనలిస్ట్ బాక్సులు పెడతారు. పెట్టి ఎవరు బాక్స్ పైన వాళ్ళు వెళ్ళి నిలబడాలి. ఇది టాస్క్ అంట. మరి ఇలాంటి టాస్క్లో ఖచ్చితంగా చుక్కలు కనబడ్డాయంట. నిజంగానే అది బాక్సులు తెచ్చుకోవడం పెట్టుకోవడం మళ్ళీ ఫస్ట్ లెటర్స్ అన్ని టక 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 పెట్టడం జారిపోతుంటే కిందకి పైకి అవడం అటు అవడం ఇటు అవడం అన్నీ చేసుకుంటూ ఫైనల్గా ఆ ఫైనలిస్ట్ బాక్స్ పెట్టేసిన తర్వాత వాటి పైకి వెళ్ళి నిలబడాలంటే ఇది టాస్క్. అయితే ఈ టాస్క్లో నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఫైనలిస్ట్ బాక్స్ వరకు నిఖిల్ ఆల్మోస్ట్ 3 times వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ అన్ని పెట్టుకుని ఇక ఫైనలిస్ట్ బాక్స్ అని పెడతారు కదా, అంతవరకు ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు అలా 3 times. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే నిజంగా లాస్ట్ మూమెంట్లో పడిపోతూ ఉంటాయి. సో ఇలా ఆయన పెట్టడం ఒకసారి, మళ్ళీ పెట్టడం, మళ్ళీ రెండోసారి, మళ్ళీ పెట్టడం, ఇట్లా లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన తక్క ఫైనలిస్ట్ బాక్స్ వరకు వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా పడిపోతూ ఉండడం వల్ల ఆయన బ్యాడ్ లక్. ఇంకొక దురదృష్టం ఏంటంటే నిన్న పునర్నవి వితిక వచ్చేటప్పుడు టాస్క్ ఆడాడు కదా, రోప్ పట్టుకొని పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడు దెబ్బను పడ్డాడు. అక్కడ కాలికి కొనొస్తా దెబ్బ తగిలింది. గోరేదో ఊడిపోవడం చిన్న బెనకడం కూడా జరిగింది. దాంతో కూడా ఇబ్బంది పడుతున్నాడు. అయినా సరే ఫిజికల్గా కొద్దిగా డిస్టర్బెన్స్ ఉన్నా సరే అయినా చక్కగా అయినా సరే నిజంగా ఆయన బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి అంత దీనివల్ల. ఇక నిఖిల్ బాక్స్ ఒక 1 minute ముందే అయిపోతుంది, కంప్లీట్ చేసేస్తాడు. కానీ ఒక స్టెప్ ఇలా వేయగానే మళ్ళీ పడిపోతుంది. సో ఇట్లా ఇతను దురదృష్టం నిజంగా. ఫిజికల్ ఇన్ని రోజులు ఎంత పెద్ద టాస్క్లు ఆడినా సరే అవ్వదు. నిన్న ఆ టాస్క్ ఆడేటప్పుడు అవడం వల్ల ఆ టాస్క్ తాలకి ఇంపాక్ట్ ఆ ఎఫెక్ట్ ఏమో ఇప్పుడు ఈ టాస్క్లో కూడా కొంత డిస్టర్బెన్సే కదా. ఎంత నాకు గోరు ఓడడం కాలికి పాదానికి నిన్న కుంటుతా ఉన్నాడు అప్పటి నుంచి కూడా టాస్క్ అయిపోయినప్పటి నుంచి. సో ఆ డిస్టర్బెన్స్ నిజంగా దురదృష్టం. లేకపోతే ఒకసారి పడిందంటే అయ్యో పను, సో రెండోసారి మూడోసారి ఇతను అవ్వకూడదన్న మాదిరిగా ఏదో ఆయన ఎంత దురదృష్టం. ఇప్పుడు ఇతను అవ్వకూడదు అనేది పగబట్టేసిన మాదిరిగా టక 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 పడిపోతే బ్యాడ్ లక్, వెరీ వెరీ బ్యాడ్ లక్ అనుకోవాలి. అలాగే ఇంక అట్ ద సేమ్ టైం అవినాష్కి అయితే లక్ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇతను అన్నిసార్లు పడిపోయిందంటే వేరే వాళ్ళకి ఏదో విష్ణుప్రియ భాషలో చెప్పాలంటే యూనివర్స్ అంతా సహకరిస్తుందన్న మాదిరిగా మరి ఆయన కష్టమో అదృష్టమో నిజంగా ఆ సుడోకో టాస్క్తో కూడా ఆయన సుడి మొత్తం తిరిగిపోయాయి. ఆయనే పెద విరిచేశాడు ఆ టాస్క్. మీరు గమనిస్తే లైవ్లో ఈ టాస్క్ అయ్యిందిలే మన వల్ల అయినట్టుగా వాళ్ళు మొత్తానికి బాగానే ఎంచుకున్నారు. నన్ను వీళ్ళనే ఆ పృథ్వీని మేము ఎటు ఆడలేమన్నట్టుగా నా వల్ల ఇది కాదని ముందే పెద్ద విరిచింది. కానీ ఒక హఠాత్ పరిణామం అన్నట్టుగా అటు ఇటు తిప్పి ఏదో మ్యాజిక్ జరిగిపోయినాడు. అలా సుడోకోతో సుడి తిరిగింది. ప్రయత్నానికి తోడు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఇక్కడ నిఖిల్కి అది కలిసి రాల. ఆయన ప్రయత్నం అయితే 100% పెడుతుంది, కానీ అదృష్టం కలిసి రాకపోవడం వల్ల దురదృష్టం. అయితే ఇక్కడ అవినాష్కి ఆ ప్రయత్నంతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చింది. ఆ సుడోకో టాస్క్తోనే సుడి తిరిగింది అనుకుంటే ఆ సపోర్టింగ్ టాస్క్ నెక్స్ట్ టాస్క్లో ఏంటి, ఆ బాల్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా చూసారా 43 స్కోర్. ఆ స్కోర్ ఏమాత్రం మళ్ళీ ఒకటి తక్కువ వచ్చినా సరే మళ్ళీ పోయి ఉండేది. అక్కడ నెక్స్ట్ వచ్చిన వాళ్ళకి ఆ సూపర్ పవర్ బాల్స్ ఇచ్చినా సరే ప్రయోజనం లేదు, ఇంక వేస్ట్ అవుతుంది. ఒకవేళ 30 ఉన్నాయి, 2 6 కొట్టినా 12 అయినా 42 అయితే పృథ్వీ కానీ ప్రేరణ కానీ అయినా ఏది వేస్ట్ కదా. ఆ లాస్ట్లో ఉన్న నబీల్కి ఇంకా రీచ్ అవ్వడం వల్ల ఆయనకి ఇచ్చే లెక్కలు కూడా వేసుకున్నారు. సో ఆ రకంగా కూడా ఆ టాస్క్లో కూడా కలిసి వచ్చింది. ఎట్లా మళ్ళీ ఇక్కడ 3 సార్లు నిఖిల్ పడిపోవడం ఇవన్నీ కూడా అదృష్టం. అవినాష్కి సంబంధించి ఆ స్పెషల్ వీడియో ఇప్పటికే జర్నలిస్ట్ సదీష్లోనే నైట్ 1:30 ఆ టైంలో అప్లోడ్ చేశా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇతను గెలవడం వల్ల అవినాష్ ఈ టికెట్ ఫైనల్లో విన్ అవ్వడం వల్ల ఎలా మారుతుంది, ఎలా గేమ్ చేంజ్ అవ్వబోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుందా అనలైజ్ ఆ వీడియో చూడండి. అట్లాగే ఎప్పటికైనా లైక్ చేయనట్లయితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి 2 ఛానల్స్. అయితే ఇంకోటి ఏంటంటే నేను ఆ వీడియో పెట్టిన తర్వాత కూడా చాలామంది సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి వచ్చింది అవినాష్ని గెలిపించేసింది, ఇవి ఇంత అమాయకత్వం ఇంత తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదని నేను అంటే. ఎందుకు అట్లా చేస్తారు చెప్పండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి చేసేస్తారు. 74 కెమెరాల మధ్య అందరికీ మన ఆడియన్స్ కళ్ళ గంతలు కట్టేసి కళ్ళు మూసేసి అప్పుడు చేసేస్తారేంటి?
ఇవన్నీ ఏదో వారలేనితనంతోనో రకరకాల ప్రయత్నాలు బురద జల్లడం తప్ప, ఇప్పుడు నిన్న పునర్నవి వితిక వచ్చారు. కేవలం కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఆ టాస్క్‌లు ఆడించేటప్పుడు ఆ డెసిషన్ తీసుకున్న దగ్గర కాస్త ఎవరికైనా సహజం అది. దానికే కన్‌ఫ్యూజ్ అయిన దానికే విపరీతంగా నెగటివిటీ స్ప్రెడ్ చేసి వాళ్ళనైతే ట్రోలింగ్ చేస్తా మీమ్స్ అయితే ఆడుకుంటున్నారు. కావాలని చేస్తారేంటి? వాళ్ళు ఫెయిర్‌గా ఇద్దామని ఎవ్వరి మీద ప్రత్యేక ఇది ఉండదు కదా! బట్ ఆ చిన్న కన్‌ఫ్యూజ్‌కే ఇక్కడ ఈ అమ్మాయి కూడా ఎందుకు చేసేస్తది? క్లియర్‌లో అదృష్టం, దురదృష్టం, ఆ టైమింగు అదంతా కలిసి రావాలి. రకరకాల ఈక్వేషన్స్‌తో తప్ప ఆవిడ చేసింది. ఇలాంటి బురద జల్లే కార్యక్రమాలు పట్టించుకోకండి. అదృష్టం, దురదృష్టం. మెయిన్ ఏంటంటే కష్టం. మెయిన్ కష్టం. ఆ కష్టానికి తోడు ఇవన్నీ కలిసొస్తేనే వర్కౌట్ అయితాయి తప్ప వాళ్ళొచ్చారు, గెలిపించేసారు, వీళ్ళొచ్చేసారు, ఓడించేసారు ఇవన్నీ తప్పు. ఇప్పుడు వాస్తవానికి ఏంటి? ఇప్పుడు మళ్ళీ బూమరాంగ్ అయితది ఊరికే బురద జల్లేసిన. ఇప్పుడు 'వితిక' అండ్ 'పునర్నవి' కావాలని చేసింది ప్రేరణకి అన్నట్టుగా ఆవిడ అంత హడావిడి చేసిందంటే ఆమె పీఆర్ కూడా చేసేసారండి. ఈ పిల్ల మీద నెగటివిటీ చేస్తే ఇప్పుడు వాళ్ళేం తక్కువ తింటరా? మరి ఆవిడేమైనా సుద్దపూసలుగా ఆడేయలేదురా బాబు. 'గౌతమ్ కృష్ణ' ఇలాగ డిస్క్ విసిరేటప్పుడు టక్కన పట్టుకొని వేసుకుంది. ఆవిడే ఫౌల్ ఆడింది గదా! మరి ఆవిడేం ఫెయిర్‌గా ఆడేసిందా? ఒక్క మిస్టేక్ కూడా జరగలేదా? మళ్ళీ ఇంత 'గౌతమ్ కృష్ణ' ఇచ్చిన దానికే ఆ దిష్టి బొమ్మలాగా నిల్చున్నాడంటే చూసారా? ఈ అమ్మాయికి ఇచ్చినా ప్రయోజనం లేదు. ఆడిందా ఫౌల్ గేమ్ ఆడింది. ఆ డిస్క్ ఇసిరేటప్పుడు పట్టుకుంది, వేసుకుంది. ఇలా ఆడింది. మళ్ళీ ఏమో అతన్ని ఇచ్చిన దానికి దిష్టి బొమ్మ అంటుంది. తిరిగి ఇప్పుడు ఆమె ట్రోలింగ్‌కి గురయ్యే పరిస్థితి వస్తుంది. సో, ఇట్లా ఉంటదన్నమాట. కనీసం వాళ్ళకి సంచాలకుగా చేయడం కూడా చేత కాకపోతే ఎందుకొచ్చి చేయాలని కూడా పెద్ద కామెంట్లు మాట్లాడితే మార్నింగ్ లైవ్‌లో కూడా అవినాష్, రోహిణి వాళ్ళు కూడా అంటున్నారు. మరి ఏంట్రా అలా మాట్లాడొచ్చు? గెస్ట్‌లుగా వాళ్ళొచ్చారు, చేశారు. సంచాలకుగా చేత కాకపోతే ఎందుకొచ్చి చేయాలి అన్నట్టంటే మరి ఈవిడ చేయలేదా? స్నాక్స్ టాస్క్‌లు ఏడ్చుకోలే? పెడబొబ్బలు పెట్టియలే? అందరూ కలిపి ఆడుకోలే? సంచాలకుల కంటే కావాలని వాంటెడ్‌లీ ఫెయిర్, అన్‌ఫెయిర్ ఎవరైనా శ్రీముఖ్ గాని ఎవరైనా చేశారంటే అప్పుడు అనుకోలే. అంతే తప్ప ఊరికే ఊహాగానాలతో బురద జల్లేస్తే ఇది కరెక్ట్ గాదు. ఇలాంటివన్నింటికి. అయితే విచిత్రం ఏందంటే ఇప్పుడు ప్రేరణ వీళ్ళందరూ నా జాతకంలోనే టికెట్ టు ఫినాలే లేదని ఆవిడ. నబీల్ కూడా అరే సుడోకు టాస్క్‌లో ఫెయిల్ అవ్వగానే నాకు అర్థమైపోయింది. నా ఫేట్ బాగోలేదని నేను అవ్వట్లేదని చెప్పేసి ఆ గంతులైతే ఏసాను తప్ప బ్యాడ్ లక్ అని ఆయన. అలాగే నిఖిల్ కూడా తేజ నువ్వయిపోయినట్టేలా నాకు అర్థమైతుందిలే అని చెప్పుకుంటే ఆయన కూడా నిజంగా అయ్యుండేది. బట్ ఆయన అలాగే పృథ్వీ ఎలాగైనా సాధించాలి, గెలవాలని లేక పృథ్వీ, గౌతమ్ లాంటోళ్ళు కూడా ఇంతమంది ఎఫర్ట్స్ పెట్టి అసలు నిజంగా అవినాష్ అవుతారని ఎవరు కూడా ఎక్కువ మంది 90% ఊహించుండరు. సో, మొత్తానికి ఇలాంటి మిరాకిల్స్ మరొక హఠాత్ పరిణామంతో ఇట్లా ఈయనైతే మెగా చీఫ్ అయ్యాడు. మరి ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడు ఓకే. సారీ టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు ఓకే. మరి ఇప్పుడేంటి? ఎలిమినేషన్‌లో ఉంటాడా? వెళ్తాడా? ఇక్కడ మళ్ళీ ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి. ఆ ఓటింగ్ అనలైజ్ కూడా న్యూస్ బౌల్ అప్‌లోడ్ చేస్తా. అట్లాగే ప్రోమో అండ్ ఆ దోసు గొడవ అయింది కదా! ఆ ప్రేరణ టేస్టేజ్ వాళ్ళది. దాంతో పాటు ఇంకా చాలా లైవ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. వేరే లెవెల్‌లో ఉంటాయి. వాటన్నింటి గురించి కూడా ఒక స్పెషల్ వీడియో మాట్లాడుకుందాం. లైక్ చేయండి. 2 ఛానెల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.